అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో వలసల పండుగ కొనసాగుతూ ఉంది. ప్రతి గ్రామంలోనూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి, మరికొన్ని గ్రామాల్లో జనసేన పార్టీలోకి చేరికలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో గ్రామాలే పసుపుమయంగా మారుతున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. 3 నెలల క్రితం బెక్కువోలు మండలం రంగాపురంలో మొదలైన ఈ వలసల పండుగ నిరంతరం కొనసాగుతూ ఉంది. ఇవాళ అనపర్తి మండలం పులగుర్త గ్రామంలో 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఏర్పరచుకుని ఆ తర్వాత వైఎస్ఆర్సీపీతో అనుబంధంతో ఉన్న పెద్దలందరూ, ఇవాళ ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషించదగ్గ పరిణామం. ముఖ్యంగా సుబ్బారావు గారు కానీ, తాతాజీ గారు కానీ, శివ గారు కానీ, అనపతి కృష్ణారావు గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, అందరూ సుదీర్ఘకాలం 42 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఏర్పరచుకున్న వ్యక్తులు ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది ఒక శుభసూచకం. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో 165 స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. అదేవిధంగా కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయం. నేను అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థిగా నేను విజయం సాధించడం ఖాయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సుబ్బారావు గారు, తాతాజీ గారు, శివ గారు, అనపర్తి కృష్ణారావు గారు, ఇటువంటి హేమాహేమీలంతా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి విశేషమైన సేవలు అందించి తర్వాత వైఎస్ఆర్సీపీకి విశేషమైన సేవలు అందించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం అనేది ఒక్క పులగుర్త గ్రామంలోనే కాదు, ఈ అనపర్తి నియోజకవర్గంలోనే ఒక విశేషమైన కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. వారి నాయకత్వంలో దాదాపు 150-200 మంది ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పులగుర్త గ్రామంలో తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటా ఉన్నారు అంటే ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకు పూజగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అనపర్తి మండలంలో దాదాపుగా 23,000 మెజారిటీ వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. ఆ రోజున కుల ప్రభావం అనివ్వండి, ధన ప్రభావం అనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అనే ప్రభావం కానివ్వండి, పెద్ద ఎత్తున అనపర్తి మండలంలో వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికిన సంగతి మన అందరికీ తెలుసు. అలాంటివి ఈరోజు అనపర్తి మండలంలో మొన్న జరిగిన సంఘటన చూశారు. అనపర్తిలో మరి ఆదినారాయణ రెడ్డి గారి సోదరుడు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది వైఎస్ఆర్సీపీ యువత తెలుగుదేశం పార్టీలోకి చేరిన సంగతిని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.